వరండాలోకి వచ్చాడు విశ్వం. అప్పటికే పేపర్ వచ్చినట్టుంది. వెంకట్రామయ్య గారు పడకుర్చీలో చేరబడి చదువుతున్నారు. పలుగు తలకిందులుగా పాతి కొబ్బరికాయల పీచు తీస్తున్నాడు పాలేరు వెంకన్న. సూరి సహాయం చేస్తున్నాడు. ఏటి మావయ్య విశేషాలు? వెంకట్రామయ్య గారు తలెత్తి చూసి కూర్చోరా అన్నాడు. ఇంతలో సీతమ్మ గారు వచ్చి బాదాం ఆకు ఒకటి అందిస్తూ, ఇది కొంచెం నోట్లో వేసుకో నాయనా అంది. ఏటత్తయ్య ఇది? ఉగాది పచ్చడి. విశ్వం మారు మాట్లాడకుండా రుచి చూశాడు. కొత్త సంవత్సరం నీకు బాగా యోగిస్తుంది లేబోయ్ అన్నారు వెంకట్రామయ్య గారు. మీ అందరికీ కూడా అన్నాడు విశ్వం. అప్పుడే వస్తున్న సూరి అందుకున్నాడు. మహాదేవుడిలే, నీకు మంచి గిరాకీ తగులుతుంది. సంవత్సరం పొడుగునా సాంఘిక సేవ చేస్తూనే ఉంటావులే నవ్వాడు విశ్వం. ఏడాదికి తొలి రోజున తొలి ఘడియలు సంతృప్తికరంగానే గడిచాయి తనకి. ఈ కొత్త సంవత్సరం పాతపడేసరికి తన జీవితంలో ఏ మార్పులు జరుగుతాయో. తీపి చేదు వగరు పులుపుల మిశ్రమమే జీవితమని ఉగాది పచ్చడి హెచ్చరిక చేసింది. అందులో వేసిన ఆ ఏటి కొత్త ఫలపుష్పాలు జీవితపు కొత్త అనుభవాల సంపుటికి ప్రారంభోత్సవం చేశాయి. భోజనానంతరం కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని మంచం మీద వెన్నువాల్చగానే తనకు తెలియకుండానే కునుగుబట్టింది విశ్వానికి. లేచి చూస్తే సూర్యుడు పడమటికి తిరిగి ఉన్నాడు. రిస్ట్ వాచి చూసుకున్నాడతడు. అప్పుడే 4 దాటింది. అంతా పనుల మీద ఉన్నట్టున్నారు. దగ్గర ఎవరూ లేరు. కొంచెం దూరంలో పాలేరు వెంకన్న మాత్రం కొబ్బరికాయల పీచి తీసే పనిలో నిమగ్నుడై ఉన్నాడు. అతడిని చూడగానే విశ్వానికి జాలేసింది. పండగ పూట కూడా అతడికి పని తప్పదల్లే ఉంది. విశ్వం నిద్రలేవటం వెంకన్న చూశాడు. ఏం బాబు లేచారా పలుకరించాడు. అన్నాడు విశ్వం. వెంకన్న ఓ కొబ్బరి బొండా బరువు చూసి చెక్కి రంధ్రం చేసి విశ్వానికి ఇస్తూ అన్నాడు. దాహం పుచ్చుకోండి బాబు, మా చెడ్డ ఎండగా ఉంది. విశ్వం అడ్డు చెప్పలేదు. మన తోటలో కాయేనండి, ఇయ్యంటే ఊళ్ళో వాళ్ళు ఎగబడతారనుకోండి. మన తోట? ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నాడు వెంకన్న. నిజానికి ఆ తోట ఇద్దరిలో ఎవరిది కాదు. పాపం శ్రమ చేసేది తనే గనుక అదో రకమైన తృప్తి పొందుతున్నాడు కాబోలు. ఈ దేశంలో శ్రమకి ఫలితం దక్కటం అంత సులభంగా జరిగేది కాదు. సానుభూతి చూపిస్తూ అన్నాడు. పండుగ నాడు కూడా పనేమిటాయి, హాయిగా విశ్రాంతి తీసుకోక? పండగైతే పని చేయకూడదా బాబు? పని చేయకపోతే నాకు ఒళ్ళు ఇరగొట్టినట్టు ఉంటుంది. అంత చేయాలనుంటే సొంత పని ఏదైనా చూసుకోకూడదు? ఇది సొంత పని కాదటండి. అమాయకుడల్లే ఉన్నాడు. ఆంధ్రదేశం రాజకీయంగా ఎంతో ముందున్నదని తను అనుకుంటున్నాడు. చైతన్యవంతమైన ప్రజ అని గర్వపడేవాడు. పీడక శక్తుల్ని గురించి ఏమీ తెలియనట్టు మాట్లాడతాడేమితడు? నువ్వు వట్టి అమాయకుడివోయ్. వెంకన్న చిరునవ్వు నవ్వాడు. అయితే ఆ తప్పు ఆసామి గారిదేనండి. ఆరితోనే చెప్పండి ఆ మాట. విస్తుపోయాడు విశ్వం. అతడేదో నర్మగర్భితంగా మాట్లాడుతున్నాడు. అతనలా అంటాడని తను ఏమాత్రం ఊహించలేదు. అంటే అన్నాడు అర్థం కానట్టు తెలియజేస్తూ. అప్పుడే అటువైపు వస్తున్న సూరి వైపు చూపిస్తూ అన్నాడు వెంకన్న. అడుగో చిన్నాయన వస్తున్నాడు, ఆయన్నే అడగండి. ఏం చిన్నాయన, నన్ను వెర్రిబాగులోని చేసింది ఎవడు? నువ్వు చెప్పు. విశ్వం అప్రతిభుడయ్యాడు. మనుషులు పైకి కనబడేటంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. సూరి నవ్వుతూ అడిగాడు. ఏమిటి బావా నీ సందేహం? ఏం లేదులే. వెంకన్న వైపు తిరిగి సూరి అన్నాడు. వెంకన్న కడవతో నీళ్లు పెట్టు, బావ మొహం కడుక్కుంటాడు. విశ్వం లేచాడు. వెంకన్న నీళ్లు తోడిచ్చాడు. ఆ చల్లటి ఉదకం తగలగానే నిద్ర బరువు పూర్తిగా తొలగిపోయి శరీరంలో కొత్త శక్తి వచ్చింది విశ్వానికి. జానకి కాఫీ కప్తో వరండాలో నిలబడి తటపటాయించడం చూశాడు విశ్వం. దగ్గరికొచ్చాడు. ఆమె కాఫీ కప్పు బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. ఈ కొత్తదనం ఏమిటో అసహజంగా కనిపించింది విశ్వానికి. కాఫీ తాగాడు. ఊరి మీద తిరగటానికి సిద్ధమేనా అన్నాడు సూరి. మావయ్య ఏడి? ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. అలా తిరిగొద్దాం పద, ఓపికంటే. ఇద్దరూ బయలుదేరారు. ఎదురైన వాళ్ళు విశ్వం వైపు పరకాయించి చూస్తున్నారు. నడుస్తూ ఊడల మరీ సమీపించారు. బోధి చుట్టూ అరుగు కట్టారు. దగ్గరలోనే కిళ్ళీ దుకాణం లాంటి కొట్టుంది. దానికెదురుగా ఓ చిన్న పెంకుటింటి ముందు యువజన గ్రంథాలయం అనే బోర్డుంది. మర్రి చెట్టు ఆకుల్లోంచి దూసుకొచ్చిన కర్రలకి ఓ రాజకీయ పార్టీ జెండాలు కట్టబడి కొంచెం ఇబ్బెట్టుగా కనిపిస్తున్నాయి.
దూరంలో గుడిగోపురం, ధ్వజస్తంభం కనిపిస్తున్నాయి. గుడికి పక్కగా ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది గుమిగూడి ఏవో ఆటలాడుకుంటున్నారు. ఈ దృశ్యాలన్నీ విశ్వం పరిశీలనగా చూస్తున్నాడు గాని సూరి కళ్ళు ఎదురుగా రచ్చబండ మీద ఉన్న యువకుల మీద ఉన్నాయి. వాళ్ళని సమీపించగానే విశ్వానికి అందరినీ పరిచయం చేశాడు. వాళ్ళందరికీ ఏవేవో కొత్త సంగతులు చెప్పి వాళ్ళలో ఉత్సుకత కలగజేయాలని మొదట విశ్వం అనుకున్నాడు. కానీ కొద్ది నిమిషాల సంభాషణ తర్వాత వాళ్ళెవరూ తను మాట్లాడేది సరిగ్గా వినటం లేదని విశ్వం గ్రహించి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. మరికొంతసేపటికి తను అనే ఓ కొత్త వ్యక్తి అక్కడ ఉన్నాడనే విషయమే వారు పట్టించుకున్నట్టు లేదు. తనకి తలనొప్పి పుడుతోంది. లేకపోతే స్కూల్ కమిటీ మెంబర్ల గొడవలు, గుడి మరమ్మత్తు వసూళ్ల కైంకర్యాలు, బంజరు తగాదాలు మొదలైనవన్నీ తనకెందుకు? విశ్వం విసుగుతల కనిపెట్టి సూరి లేచి నిల్చున్నాడు. ఊళ్ళో గుడి దగ్గర పోటీలు పడి చెడుగుడు ఆడుతున్నారట, చూద్దాం పదండి అని హెచ్చరించాడు తన మిత్రుల్ని. కొంతమంది నిరుత్సాహపడ్డారు. చివరికి ఎక్కువ మంది కదలటానికే నిశ్చయించుకుని చెడుగుడు పందెం జరుగుతున్న చోటికి వెళ్లారు. ఆట మంచి జోరుగా ఉంది. సమవుజ్జీలు అటూ ఇటూ పైజనం హుషారిస్తున్నారు. ఉక్రోషాలు, ఆవేశాలు పెరుగుతున్నాయి. ఆటగాళ్లు రాను రాను వెల దగ్గరే కాచు కూర్చుంటున్నారు. కూతకు వెళ్లినవాడు పాయింట్ ఇవ్వటమో తేవటమో జరుగుతోంది గాని ఊరికే రావటం లేదు. ఉన్నట్టుండి పెద్ద సంచలనం రేగింది. ఏటేమిటి అంటున్నారు కొంతమంది. ఘోరం, అన్యాయం అని ఖండిస్తున్నారు మరికొంతమంది. ఏం జరిగిందిరా సూరి ఆదుర్దాగా అడిగాడు విశ్వం. తలకాయ పగిలింది అన్నాడు సూరి తాపీగా. అదేం పెద్ద విషయం కానట్టు. జనం మూగుతున్నారు. ఎవరిది? ఎవరిదోలే, చెబితే మాత్రం నీకేం తెలుస్తుంది? అంత దూకుడుగా అడగపోతేయో. నీకీ విషయాలు తెలియవులే, అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. అంటే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? ఊహించాను. ఒక మాట చెప్తాను విను. ఇక్కడ అకస్మాత్తుగా ఎవరికీ ఏవీ తెలియకుండా జరిగే విషయాలు బహు తక్కువ. అసలేం జరిగింది? చెప్పాను కదా, వెళ్ళతాకినా తొక్కడం దేనికి మనిషిని? అందరూ మీద పడితే ఏమవుతాడు పాపం? ఓడించి గేలి చేయాలని ఆట ఏర్పాటు చేశారు. ఓడిపోయారు, అది సంగతి. ఏట్రా ఈ తగాదాలు చిన్నపిల్లల్లాగా? సూరి నవ్వాడు పొడిగా. పార్టీలు బావా, పార్టీలు. ఏం పార్టీలు? ఏ రాయితేయో తల పగలగొట్టుకోవడానికి ఏవో పార్టీలు. పబ్లిక్ అని, ప్రైవేట్ అని. సంచలనం పెద్దదైంది. మాటలు రెండు వైపులా తూలుతున్నారు. సర్దటానికి మనస్ఫూర్తిగా ఎవ్వరూ ప్రయత్నిస్తున్నట్టు లేదు. వ్యవహారం చేతులు కలిసేదాకా వచ్చేట్టుంది. సర్దుబాటు చేయటానికి ప్రయత్నిద్దాం పదా అన్నాడు విశ్వం. ఇక్కడ నీ మాట ఎవరూ వినరు. చూద్దాం. లాభం లేదు. ఇంకో రహస్యం చెప్పమన్నావా? ఇక్కడ సర్దుబాటు చేసేట్టు కనిపించే వాళ్ళకి వ్యవహారం అంత త్వరగా సర్దుబాటు కావటం ఇష్టం ఉండదు. దొమ్మి జరిగి కాస్త తమాషా చూస్తే గాని వాళ్ళకి తృప్తి ఉండదు. పన్ను లేకుండా వినోదం చూడొచ్చు కదూ మరి. వ్యంగ్యంగా నవ్వాడు సూరి. ఇలా ఊరికే ఉంటే మనం ఆ తరగతిలోనే చేరుతాం అన్నాడు విశ్వం. నా మాట విని నువ్వు కాసేపు ఆ ఊళ్ళో కూర్చో, నేనిప్పుడే వస్తా అనేసి విశ్వం సమాధానం కోసం ఎదురు చూడకుండానే గుంపులో కలిసి ఓసారి వెనక్కి తిరిగి చూసి విశ్వాన్ని వెళ్లమన్నట్టుగా చెయ్యి ఊపాడు. ఈ ఉపద్రవానికి విశ్వ మనస్సు కొంచెం దెబ్బతిన్నది. అతడు విషాదగ్రస్త వదనంతో కుడివైపుకి అడుగులు వేయసాగాడు. జనం వాదించుకుంటూనే ఊరివైపు సాగుతున్నారు. కొంపదాకా వచ్చి ఆగాడు విశ్వం. శ్రావ్యమైన కంఠం వినిపిస్తోంది. పురాణ కాలక్షేపం జరుగుతోంది. అఖిల రూపముల్ దాని రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక ఎడలు వాడు, భక్తజనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే గజేంద్ర మోక్షం. అలాగే వింటూ నిలబడ్డాడు విశ్వం. చిన్నప్పుడు తను కంఠోపాఠం చేసిన పద్యం. ఇప్పుడు తనకు అర్థం తెలియదు. ప్రార్థన పద్యమని తెలుసు. గుర్తుకు తెచ్చుకున్నాడు మొదటి పాదం. కలుగడే నా పాలి కలిమి సందేహింప, గలిమిలేములు లేక కలుగువాడు. తనకి చాలా ప్రీతిపాత్రమైన పద్యం. ఏదో హాయిగా ఉండేది చదువుతుంటే. అప్పుడు తనకు భక్తి అంటే ఏమిటో తెలియదు కనుక అది ఉండాలనుకునేవాడు. కానీ ఇప్పుడు తను పూర్వపు విశ్వం కాదు. యుక్తాయుక్తాలు తెలిసినవాడు. పూర్వాపరాలు విచారించగలవాడు. ఇప్పుడు ఆ పద్యం వింటుంటే తనకి పూర్వపు అనుభూతి కలగటం లేదు. పురాణ కాలక్షేపం జరుగుతూనే ఉంది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే,
వినమ్రుడై గజేంద్రుడు వేడుకుంటున్నాడు. అలా వేడుకోవటం విశ్వానికి ఇష్టం లేదు. ఆలోచిస్తూ నిలబడ్డాడు విశ్వం. కొంచెం సేపట్లో పురాణం అయిపోయింది. గుడిగంటలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరే బయటికి వెళుతున్నారు. గుడి లోపలికి వెళితే మండపం మీద హాయిగా కాసేపు కూర్చోవచ్చుననిపించింది విశ్వానికి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ చేరుకోసాగాడు. అలా వెళుతూ యథాలాపంగా తలెత్తి చూసి మళ్ళీ అలాగే అటువైపే చూసి నిలబడిపోయాడతడు. జానకి పట్టుచీర కట్టుకుని అరచేతిలో పళ్ళెం భుజానికి సమీపంగా పట్టుకుని ఎడం చేతిలో పూల సజ్జతో భాగన తారిణిలా కనిపిస్తోంది. వాలుజడలో పచ్చగన్నేరు పూలు తురుముకుంది. ఈ వేషం చూసి ఆశ్చర్యపోయాడు విశ్వం. అతనిని అకస్మాత్తుగా చూసి జానకి కొంచెం చకితురాలై ఆగింది. సూర్యుడి ఒక్కొక్కసారి సూర్యుని అన్నయ్య అని, ఇంకోసారి సూరి అని పిలుస్తుంది జానకి. ఎక్కడికో వెళ్ళాడు. దేవుణ్ణి చూస్తావా? ఏ? కొంచెం ఆశ్చర్యపడి అడిగింది జానకి. నాకు కనబడడు గనుక. జానకి అర్థమైంది. పూజారి ఉన్నాడు అంది కొంచెం కొంటెగా. ఆ కాలింగ్ బెల్ కొట్టడానికి నా కోపిక లేదు. మాటలు నేర్చుకున్నావే. నువ్వు భక్తురాలివి కాబోలు. నీకు భక్తి లేదా? చెప్పుల మీద ఉంది. జానకి మొహం చిట్లించుకుంది. సరిగ్గా మాట్లాడరాదు. ఇంటి దగ్గర బిడియపడి ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంత స్వేచ్ఛగా మేము మాట్లాడటం విశ్వానికి ఆశ్చర్యంగా ఉంది. కావాలని తెచ్చిపెట్టుకునే లక్షణం కాకపోతే అసలు సిగ్గేమిటి? నాకు నమ్మకం లేదు ఇటువంటి వాటి మీద అన్నాడు విశ్వం. అలా చెప్పు. నేను రౌరవాది నరకాలు అనుభవిస్తానని నువ్వు భయపడుతున్నట్టున్నావు. ఏ? మరి నాకు భక్తి లేదుగా. మంచివాళ్లకి భక్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదులే. నేను మంచివాడినా? కాదా? కాదేమో, నీకేం తెలుసు? మంచివాడివి కాకపోతే టికెట్ పారేసుకున్న వాళ్ళకి సొంత డబ్బుతో విసుక్కోకుండా టికెట్ కొనిస్తావా? అప్రతిభుడయ్యాడు విశ్వం. అలా కొయ్యబారిపోతావేం అంది జానకి నవ్వుతూ. ఈ విషయం నీకెలా తెలుసు? ఇటువంటివి తెలియకుండా ఉంటాయా? నేనెవరికీ చెప్పలేదే. కొంపతీసి ఆ అమ్మాయిది కూడా ఈ ఊరేమిటి? నీకు తెలుసన్నమాట ఆమె ఎవరు? ఎవరు? ఎవరైతే ఏం? ఊరికే తెలుసుకుందామని. ఆ అమ్మాయి ఎవరైతే ఏం గాని ఉట్టి మర్యాద మట్టు లేని మనిషి జానకి. జానకి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కాదే. కాకపోవటం ఏమిటి? అంత సహాయం చేస్తే కనీసం కృతజ్ఞతైనా చెప్పలేదు. ఓహో, అయితే నువ్వు పెద్ద సహాయమే చేశావన్నమాట. విశ్వం కొంచెం సిగ్గుపడ్డాడు. తనేదో మహాత్యాగం చేసినట్టు మాట్లాడాడు. తన ఉద్దేశం అది కాకపోయినా. చేశానని కాదు, సంగతి చెప్తున్నాను. పైగా నేనేదో అబద్ధం చెప్తున్నానని ఆవిడ గునిసింది. నా కోసమైనట్టు. ఆమె అబద్ధాలాడదు కాబోలు. పాపం. ఆడదు అంది జానకి. అయితే మాత్రం అన్నాడు విశ్వం కొంచెం ఉక్రోషంగా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పావు కాదే. ఏ? కృతజ్ఞత తెలియజేయమని ఉత్తరం రాస్తావా? ఆ అమ్మాయి పేరు జానకి. తెల్లబోయాడు విశ్వం. అతడి కళ్ళల్లో అపనమ్మకం గోచరించింది. జానకా? అవును, జానకి. అంటే నేనే. నవ్వింది జానకి. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు విశ్వం. నిజమా? నేను గుర్తుపట్టలేకపోయాను. అందుకే నువ్వు మంచివాడివి. నువ్వు రాజమండ్రి ఎందుకు వెళ్ళావు? వెనుక మా ఇంటి పక్కన ఒక డిప్యూటీ పంచాయతీ ఆఫీసర్ గారు ఉండేవారు. ఆయన కుమార్తె నాకు ముఖ్య స్నేహితురాలు. ఆ అమ్మాయి పెళ్లికి నన్ను తప్పక రమ్మనమని బలవంతం చేస్తే వెళ్ళాను. వాళ్ళు ఈ మధ్యనే రాజమండ్రి వదిలి మీదే వెళ్ళారు. అలాగా. ఒంటరి ప్రయాణం అంటే నీకు భయం లేదన్నమాట. భయం ఎందుకు? బెబ్బులు ఎత్తుకుపోతుందా? పొలానికి ఎన్నిసార్లు ఒంటరిగా వెళ్ళి రావటం లేదు? టికెట్ పోతే మరి అంత గాబరా పడ్డావే? జానకి సమాధానం ఇవ్వలేదు. చిరునవ్వు నవ్వింది. రైల్లో నన్ను గుర్తుపట్టావా? అనుమానంగా అడిగాడు విశ్వం. అనుమానించాను. నేను చాలా మారానని అందరూ అంటారే. పోలికలు ఎక్కడికి పోతాయి? కొంచెం చిలిపిగా విశ్వం ముక్కు వైపు చూసిందామె. నాది గరుత్మంతుడి ముక్కు కదూ? నవ్వుతూ అన్నాడు విశ్వం.
జానకి చిన్నప్పుడు తనని అలాగే వేళాకోళం చేసేది అని నేననలేదే, ముసిముసిగా నవ్వింది జానకి. నేను మాత్రం నిన్ను గుర్తుపట్టలేకపోయాను. మగవాళ్ళకి మరుపెక్కువ. అనుమానించిన దానివి పులకరిస్తే తేలిపోయేదిగా. ఒకవేళ నువ్వు కాకపోతే? కాకపోతే ఇంతలోకే కొంపలంటుకుంటాయా? సమాధానం అనవసరం అన్నట్టుగా జానకి ఊరుకుంది. సమయానికి నేనున్నాను కనుక సరిపోయింది గాని లేకపోతే అవస్థపడేదానివి. అప్పుడు టికెట్ పోయేది కాదులే. అన్నీ మన వీలు ప్రకారం జరుగుతాయా? నువ్వున్నావు కనుకే టికెట్ పోయిందేమో. అదేమిటి? లేకపోతే నువ్వు మ్యాగజైన్ మీద రాసుకున్న నీ పేరు, లెదర్ బ్యాగ్ మీద రాసుకున్న అడ్రస్ చూడటానికి వీలయ్యేది కాదుగా. వింతగా చూశాడు విశ్వం. అనుమానిస్తూ అన్నాడు. అయితే అంతా ఒట్టిదేనా? విస్మయం అతడి మొహంలో తాండవించింది. జానకి చిరునవ్వు నవ్వింది. దాంతో అతడి అనుమానం రూఢి అయ్యింది. నువ్వు అబద్ధాలు చెప్పవుగా అన్నాడు విశ్వం కొంచెం కోపంగా. గుంజీలు తీయాలా? ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం ఉంది. తళుక్కున విశ్వం స్మృతిపథంలో ఒక దృశ్యం మెదిలింది. పూర్వం ఒక సందర్భంలో జానకి అబద్ధం చెప్పిందని, అబద్ధం ఆడరాదు అనిపిస్తూ ఆ పిల్ల చేత వరుసగా కాళ్లు నొప్పి పుట్టేట్టు గుంజీలు తీయించాడు. అబద్ధమా అని రైల్లో జానకి అన్న మాటలో అదే చిలిపితనంతో కూడిన ఎత్తిపొడుపు. విస్తుపోయాడతడు. ఛాదస్తురాలు, అమాయకురాలు అనుకున్న జానకిలో ఇంత గడుసుతనం ఉందనుకోలేదు. ఏటి బావ ఆలోచిస్తున్నావు అంది జానకి. ఏం లేదులే అన్నాడు. నిజంగా గుళ్ళోకెళ్ళవా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? సూరి ఇక్కడ ఉండమన్నాడు. ఇప్పుడే వస్తానన్నాడు. ఇంకా రాలేదే, పోదామా? పద. దారి తీసింది జానకి. తనని గుళ్ళోకి వెళ్ళమని బలవంతం చేస్తుందనుకున్నాడు విశ్వం. కానీ ఆమె అలా ప్రవర్తించకపోవటం అతనికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. దేవుడి గురించి జానకితో వాదన వేసుకోవాలనిపించింది అతడికి. కానీ ఆమె అందుకు ఆస్కారం ఇవ్వటం లేదు. ఇద్దరూ నడుస్తున్నారు. దారిలో సూరి కలిశాడు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్టేనా? ఆందోళనగా అడిగాడు విశ్వం. కొంచెం ఉద్రిక్తంగానే ఉంది వాతావరణం. కానీ సద్దుమణిగిందనుకోవచ్చులే. లోపల రాజుకుంటూనే ఉంటుందనుకో. దెబ్బ తగిలిన వాడెలా ఉన్నాడు? ఆసుపత్రిలో చేర్పించొచ్చాం. అంత ప్రమాదమేం లేదు. ఈ ఊళ్ళో ఆసుపత్రి ఉందా? ఉందిలే, లోకల్ ఫండ్ డిస్పెన్సరీ. డాక్టర్ ఏమన్నారు? ప్రాణభయం ఏమీ లేదన్నాడు కాంపౌండర్. డాక్టర్ ఈ ఊరి నుండి బదిలీ అయి 3 నెలలు అయిందిలే. ఇంకా కొత్త డాక్టర్ రాలేదు. నిజం? విడ్డూరంగా ఉందే. సూరి పొడిగా నవ్వాడు. అదంతేలే, డాక్టర్లు కొరతగా ఉన్నారట. కొంచెంసేపు మౌనంగా నడిచారు వాళ్ళు. మలుపు తిరగగానే కొంతమంది పిల్లలు ఏ కోతి కొమ్మొచ్చో ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళని దగ్గరికి పిలిచి జానకి కొబ్బరి చిప్పలిచ్చింది. చెయ్యి నొప్పి పుడుతోంది కాబోలు పాపం అన్నాడు విశ్వం. ప్రసాదం అంది జానకి. ధర్మానికి మారిపోయారా అన్నాడు. ఏదోలే, వాళ్ళకి నాకు తృప్తి అందామే. ఇంచుమించు అదే సమయంలో ఓ కుంటివాడు ఎదురై ధర్మం బాబు అన్నాడు. విశ్వం మొహం చిట్లించుకుని కసురుకున్నాడు. అడుక్కునే వాళ్ళని చూస్తే అతనికి అదో విధమైన అసహ్యం. జాలి లేదని కాదు, ఆ స్థితిలో అవతలి మనిషిని చూస్తే అతనికి ఈసడింపు ప్రయత్నంగా రగులుతుంది. కుంటివాడు సూరి వైపు చూసి చెయ్యి చాపాడు. వెధవేషం అన్నాడు విశ్వం. పళ్లెల్లో నుండి చిల్లర డబ్బులు తీసి జానకి వాడి చేతిలో వేసింది. అతడు ఏదో దీవెనని గొణిగి వెళ్ళిపోయాడు. అలవాటు చేస్తేనే వాడి విధంగా తయారయ్యేది. పోనీలే పాపం అంది జానకి. విశ్వం ఊరుకోకుండా ముష్టివాళ్ల గురించి ఓ లెక్చర్ దంచేశాడు. దేశం ఇలాంటి సోమరిపోతుల్ని భరించలేదన్నాడు. సంఘానికి ఏదో చీడపురుగులా తయారైందని, ముష్టి వేయడం వాళ్ళని మరింత నికృష్ట జీవితానికి అంకితం చేయటమేనని ఏమిటేమిటో మాట్లాడాడు. జానకి సూరి ఏమీ మాట్లాడలేదు. విశ్వానికి కొంచెం అవమానం వేసింది. వాళ్ళు తన మాటలు వింటున్నట్టు లేదు. అంటే తనది వెర్రివంగళప్ప ధోరణని కాబోలు వాళ్ళ అభిప్రాయం. అభిమానం ముంచుకొచ్చి ఉపన్యాసం ముగించేస్తూ అన్నాడు. మీకు తెలీదు, పట్టణాల్లో బిచ్చగాళ్లది ఎంత పెద్ద సమస్యో. పోనిద్దు అన్నాడు సూరి. కానీ జానకి మాత్రం నోరు మెదపలేదు.
అలా ఊరుకోవటం విశ్వానికి నచ్చలేదు. తనది తప్పో రైటో తెలపాలని కాదు. తను అంతసేపు హేతుపూర్వకంగా మాట్లాడినా ఆమెలా నిర్లిప్తంగా ఉండటం తనకి కష్టంగా ఉంది. చిన్నతనం కూడా వేసింది. చూస్తే జానకిది కొంచెం నిర్లక్ష్య స్వభావంలా ఉంది. ఇంటికి చేరేసరికి అసుర సంధ్య వేళయింది. వీధి వాకిలి ఓరగా ఉంది. లోపలికి వెళ్లేసరికి ఆరుబయట పేము పడక కుర్చీలో కూర్చుని పాలేరు వెంకన్నతో ముచ్చటిస్తున్న వెంకట్రామయ్య గారు కనిపించారు. వాళ్ల ముగ్గురిని చూడగానే అడిగారు ఆయన. రాములవారి గుడికి వెళ్ళొచ్చారా అన్నాడు సూరి. ఏమిట్రా సూరి, మన వెంకన్న ఏదో గలాటా జరిగిందంటున్నాడు. సూరి జరిగింది పూసగుచ్చినట్టు చెప్పసాగాడు. మళ్లీ ఆ గొడవంతా ఏకరువు పెట్టడం విశ్వానికి విసుగు పుట్టిస్తోంది. లేచి లోపలికి వెళ్ళాడు. జానకి కొబ్బరి ముక్కలు చాకుతో తరుగుతోంది. విశ్వాన్ని చూడగానే పళ్ళెం అతడి ముందుకు తోసి, ఇదిగో బావా, దేవుడి ప్రసాదం, వద్దనకూడదు అంది. ఆ ముందు జాగ్రత్తకి అతడు నవ్వి కొబ్బరి ముక్కల నోట్లో వేసుకున్నాడు. అరటిపండు మాత్రం ఇవ్వకు జానకి, నాకు చక్కెర కేళి తప్ప సాదా ఇష్టం లేదు అన్నాడు. రాత్రి భోజనాలయ్యాయి. దొడ్లో అందరికీ పక్కలు వేశారు. పందిరి మల్లె పకాలున నవ్వినట్టుగా పూలతో నిండి సువాసనలు వెదజల్లుతోంది. దొడ్డిగుమ్మం ఎదురుగానే గ్రామ చావడి ఉంది. అక్కడ సందడి ఎక్కువగా ఉంది. హరికథా కాలక్షేపం. దొడ్డి తలుపులు తెరుచుకుని చాప వేసుకుని సీతమ్మ గారు జానకి కూర్చున్నారు. వెంకట్రామయ్య గారు చుట్టపొగ గుప్పున వదులుతూ బయట అటూ ఇటూ పచార్లు చేస్తూ కథాశ్రవణం చేస్తున్నారు. సూరి, విశ్వం మంచాల మీద పడుకుని వీలైనప్పుడు హరికథ వింటూ కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా కాలక్షేపం చేస్తున్నారు. విశ్వానికి కొద్దిసేపట్లో మాగన్ను పట్టింది. ఘనుడా భూసురుడేగెనో. ఆపై విశ్వం వినలేదు. అతడికి మళ్లీ మెళుకు వచ్చేసరికి రుక్మిణీ కళ్యాణం అయిపోయింది. హరిదాసు ఉత్సాహంగా జై శ్రీమద్ రమారమణ గోవిందో హారి అంటున్నాడు. కోనపల్లి గ్రామంలో వెంకట్రామయ్య గారు ఒకప్పుడు చిన్న రైతు మాత్రమే. ఉడుకు రక్తం పొంగే వయసులో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని దేశానికి అంతో ఇంతో నిస్వార్థమైన సేవ చేశాడు. తర్వాత కుటుంబ భారం నెత్తినబడి సంసార సాగరంలో మునిగి గ్రామంలోనే స్థిరపడిపోయి రాజకీయ జీవితానికి ఉద్వాసన చెప్పాడు. పొలాల్లో స్వయంగా కష్టించి పనిచేసి క్రమేణా పసుపు, పొగాకు పంటల వల్ల వచ్చే ఆదాయంతో మోతుబరి ఆసామి అయ్యాడు. ఆయనకి సూరి, జానకి ఇద్దరే సంతానం. కిందటి సంవత్సరమే సూరి BA పూర్తి చేశాడు. పై చదువులకి పోవాలని ఎంతో ఉబలాట పడ్డాడు. కానీ వెంకట్రామయ్య గారికి అది ఇష్టం లేకపోయింది. పెద్ద చదువు చదివితే సూరి పల్లెలో పొలం వ్యవహారాలు చూసుకుంటూ కాలం గడపటానికి ఇష్టపడడని ఆయన భయం. చూసే దిక్కు లేకపోతే సుక్షేత్రమైన మాగాణి బంజరు భూమైపోతుంది. తనకేమో ఓపిక సన్నగిల్లుతోంది. అందువల్ల సూరి చదువుకి స్వస్తి చెప్పి ఇంట్లోనే ఉండటం తన అభిమతమని ఘంటాబద్ధంగా చెప్పాడు. అయినా కూడా పై చదువులకి వెళ్లాలని పట్టుదల ఉంటే వెళ్లమన్నాడు. కానీ అలా ఇరుకున పెట్టడం సూరికి సరిపడలేదు. తను చదవను పొమ్మన్నాడు. కొత్తలో కోపంతో పొలం పని చూడటం కూడా మానేశాడు. కానీ ఎల్లకాలం ఒకే రీతిగా ఎవరూ ఉండరు. రాను రాను పరిస్థితుల్ని సరిపెట్టుకుని పోయిన ఉత్సాహాన్ని కొద్ది కొద్దిగా కూడా తీసుకుని తండ్రికి అన్నింటిలో చేదోడు వాదోడుగా ఉండసాగాడు. చదువు వచ్చినవాడు కావటం వల్ల గ్రామంలో అందరిలో పరపతి కూడా ఉంది. పల్లెటూరి రాజకీయాల్లో అతడు కలుగజేసుకోడు. పల్లె జనం సాంస్కృతికంగా అభివృద్ధి పొందే కార్యక్రమాల్లో మాత్రం విధిగా పాల్గొంటాడు. ఈ స్థితిలో విశ్వం వచ్చి చదువు కొనసాగించమని పురిగొల్పాడు. అతడిలో అడిగి ఉన్న కోరిక మళ్లీ పైకు వికింది. మావయ్యతో విషయం ప్రస్తావిస్తానని విశ్వం మాట ఇచ్చాడు. పండుగ వెళ్లిన రెండో రోజున విశ్వం ప్రయాణం గట్టాడు. ఎంతో బలవంతం మీద అందరినీ ఒప్పించాడు. జానకి కాఫీ తెచ్చిచ్చింది. ఈ 2 రోజుల్లో పునరుద్ధరింపబడిన చదువుతో థ్యాంక్స్ అన్నాడు. వద్దులే. ఏ? ప్రతి చిన్న విషయానికి ఇక్కడ కృతజ్ఞత స్వీకరించే అలవాటు లేదుగా. ఓహో, సరే అయితే ఉపసంహరించుకున్నాను. మరి నేను వెళుతున్నాను. మళ్ళీ ఎప్పుడు రావటం? విశ్వం 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. బాబోయ్, మళ్ళీనా? జానకి నవ్వాపుకుని, అదేమిటి అలా అంటావు అంది. నాకు ఒంటరితనం ఇష్టం. బస్తీలో రెండో కంటి వాడికి తెలియకుండా మన బతుకు మనం బతకొచ్చు. ఇక్కడ ప్రతివాడికి మన గొడవే కావాలి. పైగా ఈ కొట్లాటలు నేను చూస్తూ కూర్చోలేను. అబ్బబ్బా, ఎంత అజ్ఞానం! ఏదైనా నేర్చుకుందామని ఒక్కడికి లేదు కదా. పైగా ఈర్ష్య ప్రతిదానికి. అది అందరికీ సహజమేగా.
ఇక్కడి వాళ్ల సంగతి వేరులే. స్థలాన్ని బట్టి స్వభావాలు మారుతాయా మనుషులకి? పరిస్థితుల్ని బట్టి ప్రవర్తన మారొచ్చని నా నమ్మకం. మీ ఊరు గురించి మంచి మాటలు చెప్పడం లేదని నీకు కష్టంగా ఉన్నట్టుంది. పోనీ ఓ మీటింగ్ ఏర్పాటు చేయిస్తే కాసేపు పొగిడి పెడతాను. నువ్వు మీటింగ్ పెడితే వాళ్ళు వస్తారా? రారు. అదే నేను అనబోయేది. వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. మాటలు చెబితే ఎవరైనా బాగుపడతారా? ఒకరు చెప్పేదేమిటి? మనిషికి కాస్త ఆలోచన కావాలి. అందుకోసం ఏకాంతం కావాలి. వెధవ కబుర్లు కొట్టిపోస్తూ చీట్లాడుతూ కాలం గడపకపోతే ఏటి ఒడ్డునో మరో చోటనో కూర్చుని ప్రకృతిలో లీనమై మంచి చెడు ఆలోచించుకుంటూ జీవితంలో చీకు చింత లేకుండా కలిసికట్టుగా బతకటం నేర్చుకోకూడదు? జానకి చిరునవ్వు నవ్వింది. ఆమె ఏమీ అనకపోవటంతో తను బాగా మాట్లాడాడని విశ్వం సంతోషపడ్డాడు. బాగా తెల్లవారింది. వెంకన్న బండిగట్టుకొచ్చాడు. బస్సు దారి దాకా విడిచిపెట్టి రావటానికి వెంకట్రామయ్య గారు, సూరి సిద్ధపడ్డారు. వెడుతున్నా జానకి. మంచిది, అందరినీ అడిగానని చెప్పు బావా అంది జానకి. విశ్వం నవ్వుకున్నాడు. ఈ లాంఛనాలన్నీ అర్థం చేసుకుని అమల్లో పెట్టేంత వయసు వచ్చిందా జానకి? తనప్పుడే పెద్దవాళ్లలో చేరిపోయినట్టుగా ప్రవర్తిస్తోంది ప్రతి విషయంలో. 2 ఎడ్ల బండి జోరుగా పోతోంది. ఇంకా బాగా ఎండెక్కనందువల్ల హాయిగా చల్లగా గాలి వేస్తోంది. ఎద్దుల మువల ధ్వనులు నాద్య సంగీతంలా లయబద్ధంగా వినిపిస్తున్నాయి. కొంచెం దూరంలో ఎదురుగా ఓ బండి వస్తోంది. ఎవరిదిరా ఆ బండి? వెంకట్రామయ్య గారు అడిగారు. మున్సిపు గారిదండి అన్నాడు వెంకన్న ఎద్దుల్ని అదిలిస్తూ. సూరి చదువు సంగతేమిటి మావయ్య? విశ్వం కదలేశాడు విషయాన్ని. గ్రాడ్యుయేట్ అయ్యాడుగా. పై చదువు సంగతి ఎందుకురా? బోలెడంత డబ్బు పోసి చచ్చు చదువులు. అయితే నాది చచ్చు చదివేనంటావు? వెంకట్రామయ్య గారు నాలిక కొరుక్కున్నారు. అది కాదురా, వాడు తప్ప నాకు ఆసరా ఎవరున్నారు చెప్పు? వాడు చదువుకొని వెళ్ళిపోతే వ్యవహారాలన్నీ ఏమయ్యేట్టు? అందుకని వాడి భవిష్యత్తు పాడు చేస్తావా ఏమిటి? వాడి భవిష్యత్తుకేం? సంపాదించి ఎవ్వరికీ ఎత్తిపోయినక్కర్లేదుగా. సంపాదన కోసమేనా చదువులు? ఈ రోజుల్లో అంతే. ఎవరో అనవలసిన మాటలు నువ్వంటావేమోయ్యా. నీకు తెలియదులేరా విశ్వం, నువ్వూరుకో. పొలాలు కౌలుకిచ్చేసి అందరూ ఒకచోటే ఉండవచ్చు. నిక్షేపంగా 2 ఏళ్లు కాగానే ఎంఏ పాస్ అయి వస్తాడు. అక్కడితో అయినట్టేమిటి? మరొకటి చదవాలనిపించవచ్చు. చదువుకి అంతేమిటి? మన పరిస్థితిని చూసుకోవాలి గాని. నీ కోపం వస్తే రావచ్చు గాని ఈ విషయంలో నువ్వు నీ స్వార్థమే చూసుకుంటున్నావు మావయ్యా. వెంకట్రామయ్య గారు పొడిగా నవ్వారు. పోని అలానే అనుకోండి. వాడికి అంత పట్టుదలగా ఉంటే చదవద్దని నేనేం అనలేదే. అదా రాజకీయ పుటెత్తు. నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమనకపోతే వాడు వెళ్ళడు. నేను వాడి బాగు కోరేవాడిని కాదా? విశ్వానికి విసుగు పుట్టింది. ఊరుకోమన్నట్టు సంజ్ఞ చేశాడు సూరి. నీ ఇష్టం అన్నాడు విశ్వం. కొంచెంసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. మునసబు గారి బండి వేగంగా వస్తోంది. 2 పాలేళ్లకి కొంచెం పోటీ పడ్డది. ఎవరి ఎద్దులు తీసిపోయినవి కావని రుజువు కావాలి. గంటల మూతలు ఎక్కువయ్యాయి. ఎదురెదురుగా వెళ్లే బళ్ల మధ్య దూరం తక్కువ అవుతున్న కొద్దీ జోరు ఎక్కువ కాసాగింది. బండిని బండి దాటుతోంది. ఇరుసు వరుసుకుని చక్రం చక్రం ఢీకొన్నాయి. ఆగిపోయాయి బళ్ళు 2. ఇరుసులు తప్పించాలి. వెంకన్న దిగబోయి మళ్ళీ ఎందుకో మనస్సు మార్చుకుని కూర్చున్నాడు. అవతలి వ్యక్తి అలాగే చేశాడు. వాళ్ళిద్దరూ మాట అనుకున్నారు. నీది తప్పంటే నీది తప్పన్నారు. ఎవరిది తప్పో తేలలేదు. ఇటువంటివి తేలేది కూడా కాదు. మునసబు గారు కదల్లేదు. టీవీగా కూర్చున్నారు. వెంకట్రామయ్య గారు అంతే. ఏమిట్రా ఈ గొడవ అన్నాడు విశ్వం. సూరి పొడిగా నవ్వాడు. ముందెవరు దిగితే వాళ్ళ అంతస్తు తక్కువ, చిక్కే అన్నాడు. పాలేళ్లు మాటలు మీరుతున్నారు. 2 పొలాల్లో పనిచేసుకునేవాళ్లే, 2 శ్రమజీవులే. పొద్దున లేస్తే మొహాలు చూసుకునేవాళ్లే. ఈ కీచులాటెందుకు? అదే తమాషా. వాళ్ల కోసం కాదు, వాళ్ల పేచి వాళ్ల యజమానుల కోసం. యజమానుల ఘనత బట్టి తమ ఘనత కొలుచుకోవటం ఇంకా పోలేదులే చిన్నగా చెప్పాడు సూరి. వెంకట్రామయ్య గారు కొంచెం ముందుకెళ్లారు. మునసబు గారు కూడా జరిగారు. పాలేళ్ల మాటల్లో యజమానుల మాటలు కలిశాయి.
పోరు ఘోరమయ్యే సూచన కనిపించింది. బండిలోంచి ఘవాల్న ఉరికాడు సూరి. వెనకనే విశ్వం కూడా దూకాడు. అవతల బండిలోంచి అదే సమయంలో ఒక యువకుడు కిందికి దూకాడు. ఇంచుమించుగా ఒకే సమయంలో అందరూ ఇరుసుల మీద చెయ్యేశారు. బళ్ళు విడిపడ్డాయి. ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. మళ్లీ బళ్లలో ఎక్కారు. క్రమక్రమంగా బళ్ల మధ్య దూరం ఎక్కువ కాసాగింది. వెంకట్రామయ్య గారు ఓసారి ఆకాశంలోకి చూస్తూ కొంచెం అర్ధస్వగతంలా అన్నాడు. నా చిన్నతనపు రోజుల్లో ఇలా జరిగి ఉంటే తలకాయలు ఎగిరేవి. ఆలోచనలో నిమగ్నమై ఉన్న విశ్వం ఆ మాటలు విని సూరి వైపు కొంచెం ప్రశంసాపాత్రంగా చూశాడు. అతడు నిర్లిప్తంగా శూన్యంలోకి చూడసాగాడు. ఆ అబ్బాయి ఎవరు? మునసబు గారబ్బాయి. పట్నంలో చదువుకుంటున్నాడు క్లుప్తంగా చెప్పాడు సూరి. ఆ తర్వాత చాలాసేపటిదాకా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. చిరుగంటల గడగడ వింటూ కూర్చుండిపోయారు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.